ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, చదవండి, నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. మెయిన్ క్లరా? సరే, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము క్రిస్మస్ ముచ్చట, పెండ్లి చప్పట. ఏం చెప్పండి? రైట్. క్రిస్మస్ ముచ్చటలో ఏమున్నదో తెలుసా? పెండ్లి చప్పట ఉన్నది. ముచ్చట అంటే మునుపెన్నడు విననటువంటి వార్త, మురిపెము కలిగించేటువంటి వార్త. ఈ మురిపెము కలిగించేటువంటి వార్తలో పెండ్లి చప్పట చేసేటువంటి భాగ్యం. చప్పట అంటే సంతోషాన్ని వెల్లడి చేసేటువంటి స్థితి. సంతోషం ఎక్కువైతే ఏం చేస్తాం చెప్పండి? గంతులు వేస్తాం, చప్పట్లు కొడతాం. కనుక అలాగున పెండ్లి చప్పట చేసేటువంటి ధన్యతలోనికి తీసుకొని వచ్చేటువంటి ముచ్చట ఏమిటి అంటే క్రిస్మస్ ముచ్చట. కనుక క్రిస్మస్లో ఉన్నటువంటి ముచ్చట గురించి చాలా విషయాలు మనం వింటూ వచ్చినటువంటి వారముగా ఉన్నాం. ఈరోజు కొన్ని సంగతులను మీ ముందు పెడతాను. ఎలాగున క్రిస్మస్ ముచ్చట అంటే దేవుడు మానవుడుగా ఈ లోకములోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యము మానవులకు ఇవ్వటం అనేటువంటిది ఎలాగున పెండ్లి చప్పట అయిందో కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. చాలండి, బాగా గ్రహించండి. క్రిస్మస్ లో ఉన్నటువంటి ముచ్చట ఏమిటి అంటే, ఏ ముచ్చటైతే మానవులకు ఆదిలో దైవ విరోధి అయినటువంటి వాడు పోగొట్టినటువంటి వాడుగా ఉన్నాడో, ఆ ముచ్చట మానవునికి తీరింది ఎక్కడో తెలుసా? క్రిస్మస్ ముచ్చట్లో. అంటే దేవుడు నా కొరకు నరుడుగా పుట్టాడు, లేదు పుట్టబోతూ ఉన్నాడు అని పాత నిబంధన వారికి, పుట్టాడు అని క్రొత్త నిబంధన వారికి, పుట్టి ఉన్నాడు అనేటువంటి ఆ స్థితి మనకును వినటములో ఈ ఏ భాగ్యమున్నదో తెలుసా? పెండ్లి చప్పట. పెండ్లి అంటే సహవాసము అని మనం ఎరుగుదాం. కనుక దైవ సహవాసాన్ని బట్టి సంతోషించేటువంటి ఆ భాగ్యం అనేటువంటిది ఈ క్రిస్మస్ ముచ్చట్లో ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. సరే, చదవబడినటువంటి వాక్య భాగములో ఆది దంపతులైనటువంటి వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానము లేదా అందించినటువంటి ప్రవచనము క్రిస్మస్ మొట్టమొదటి ముచ్చట. ఈ ముచ్చట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనాదిలోనే ముచ్చట పడినటువంటి వారుగా ఉన్నారు. ఎలాగా? కుమారుడు తన తండ్రితో అనాదిలో
నేను మానవులను రక్షించటానికి కుమారుడుగా వెళతాను, మానవుని యొక్క శిక్ష అంతటిని నా మీద వేసుకుంటాను అని పిల్లరా ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రికి ముచ్చట కలిగింది. అలాగుండే పరిశుద్ధాత్మ తండ్రి గారికి చప్పట్లు కొట్టేటువంటి పిల్లరా సంతోషం కలిగింది అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. సరే, సంగతిలోనికి వచ్చేస్తే ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము సమయానికి పరిస్థితి ఏమిటి? ఆది దంపతులైనటువంటి వారికి అన్నీ ఉన్నాయి, కానీ సంతోషము లేని పరిస్థితి. వారు భయపడుతూ చెట్టు చాటున దాగుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏమండి, ఆకులను వారు కట్టుకొని తమ యొక్క స్థితిని దాచుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఒకరి మీద ఒకరు నేరం మోపుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. కనుక దుఃఖకరమైనటువంటి స్థితిలో, వేదనకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాగున వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ఆది దంపతులైనటువంటి వారికి దేవుడు ఒక ముచ్చట చెప్పటానికి వచ్చాడు. ఏంటి ఆ ముచ్చట అంటే, వేదంలో ఉన్నటువంటి వారికి ఏ ముచ్చట చెప్తాం? సంతోషము కలిగించేటువంటి ముచ్చట చెప్పటానికి ప్రయత్నం చేస్తాం కదా. దేవుడు చెప్పినటువంటి ఆ ముచ్చట ఏమిటి అంటే, నీకును స్త్రీకిని వైరము కలుగ చేసేదను. బాగా వినండి పిల్లరా, బహిరంగానికి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంటే అపవాదితో మాట్లాడుతూ ఉన్నారు నీకు అని. కనుక ఏ అపవాది అయితే, బాగా వినండి, స్త్రీతో సహవాసములోనికి వెళ్ళి ఏమండి స్త్రీని స్నేహితురాలుగా, లేదు ఆది దంపతులను స్నేహితులుగా మార్చుకున్నదో ఆ అపవాదితో, మళ్ళీ ఒకసారి చదవండి. ఆ ఆ మీ ఇద్దరి మధ్య నేను వైరము తీసుకొని వస్తాను. బహుశా ఈ మాట వినగానే అవ్వమ్మ గారికి పెళ్లిలో కొట్టినట్టు చప్పట్లు కొట్టుంటది అనుకుంటాను నేను. ఏమండి, పెళ్లి చప్పుడు ఎంత గుట్టుగా చేస్తారు? గుట్టుగా ఉంటుందా పెళ్లి చప్పుడి? ఏమండి, లేనిపోని ఆర్భాటాన్ని తీసుకొని శక్తికి మించి ఏమండి సంతోషాన్ని వెల్లడి చేసేటువంటి వారుగా ఉంటారు కదా. కాబట్టి బహుశా అవ్వమ్మ గారు అనుకుంటుంది, ఓ సాతానా, ఇప్పటిదాకా నువ్వు నన్ను మిత్రుని చేసుకున్నావు, నీ వలలో నుంచి దేవుడు నన్ను విడిపించి నిన్ను ఈ రోజు నుంచి శత్రువుగా చూసేటువంటి భాగ్యము నాకు అనుగ్రహించారు. అలాగే నేనే కాదు, నా సంతతి అంతా నిన్ను విరోధిగానే చూస్తారు. అందుకే దైవజనులు పాడుకున్నారు, శత్రువగు సైతాను నన్ను మిత్రుజేయును నాయనా, ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయనా. ఎన్నో సూత్రాలు కల్పించి ఏమండి దేవునికి శత్రువుని చేసి తనకు మిత్రుడుగా అపవాది చేసుకుంటే, పిల్లరా, ఇదిగో నేను నీ గర్భములో నుంచి పుడతాను, నిన్ను మోసములోనికి నెట్టివేసినటువంటి అపవాది యొక్క తలను నేను చితకగొడతాను అనేటువంటి వార్త. ఏ వార్త చెప్పండి? ఈ క్రిస్మస్ వార్త అవ్వమ్మ గారికి ఏమండి పెండ్లి సంతోషాన్ని ఇచ్చింది. పెండ్లి చప్పట్లు కొట్టేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది. ఎంత వేదనకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు మీకు అర్థం కావటానికి చెప్పాలి అంటే, ఆరని అగ్నిలో మండిపోతూ ఉన్నటువంటి వారిని తీసుకొని వెళ్ళి
హిమాలయ పర్వతాల్లో ఒక్కసారి కూర్చుండబెడితే ఎలాగుంటదో ఈ ఈ ఈ ఈ ఈ వాగ్దానము, ఈ క్రిస్మస్ ముచ్చట అవ్వమ్మ గారికి అంత సంతోషం కలిగింది, ఆదాము గారికి అంత సంతోషం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక క్రిస్మస్ ముచ్చట్లోనే పెండ్లి చప్పట ఉన్నది. బాగా వినండి. పెండ్లి సంతోషాన్ని పెండ్లికి ముందే మనం అనుభవించాలి అంటే నిత్యము కూడా క్రిస్మస్ ముచ్చటను ఏమండి నిత్యము మనము వింటూ ఉండేటువంటి అనుభవంలోనికి రావాలి. ఏం చేయాలి చెప్పండి? అందుకే దైవజనులు ఏమన్నారు? మాకెప్పుడు క్రిస్మస్ అని తెలియచేశారు. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఈ ముచ్చట్లో అంత సంతోషం ఏమిటి అంటే, నీ శిక్షను నేను భరిస్తాను అని చెప్పారు. ఎవరైనా? క్రిస్మస్ లో వచ్చేటువంటి క్రీస్తు శిశువు. క్రిస్మస్ లో వచ్చేటువంటి క్రీస్తు శిశువు నీ శిక్షను నేను భరిస్తాను అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక చూడండి, చూడండి, నీ శిక్ష నా మీద వేసుకుంటాను అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎంత సంతోషం కలుగుద్ది? సంతోషమేనా కాదా? కానీ సాక్షాత్తు దేవదేవుడే చెప్తే, ఎందుకని? ఎవరైనా చెప్తే ఆ శిక్ష భరించొచ్చు, భరించకపోవచ్చు. అవునా? కొంతే భరించొచ్చు. అమ్మో ఇంత శిక్ష ఉండి ఉంటదని నాకు తెలియక అన్నానని. ఏమండి? కనుక స్నేహితులరా, ఈలాగున మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే, కానీ దేవదేవుడు నీ శిక్ష నేను భరిస్తానంటే ఆయన ఆడి తప్పనటువంటి దేవుడు గనుక ఏమండి ఎంత శిక్ష అయినా భరించగలిగినటువంటి దేవుడు గనుక ఆ మాట అవ్వమ్మ గారితో మాట్లాడగానే ఈ క్రిస్మస్ ముచ్చట అవ్వమ్మ గారికి పెళ్లి చప్పట చేసేటువంటి సంతోషము కలిగించినటువంటిదిగా ఉన్నది. కనుక దైవజనులు పాడుతూ అన్నారు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, శిక్ష దించి వేసినావు రక్షకానా వందనాలు. శ్రీ ఆ శిక్ష ఎటువంటి శిక్ష అంటే అన్నీ ఉండి సంతోషము లేనటువంటి శిక్ష. ఏంటండి? అప్పటికి ఏ స్థితిలో ఉన్నారు వారు? ఏదేం తోటలో ఉన్నాయి అన్ని వాళ్ళేనా కావా? అన్ని వాళ్ళయే. భర్తకు భార్య ఉన్నాడా లేదా? భార్య ఉన్నదా లేదా? ఉంది. భార్యకు భర్త ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ ఏమి లేదు, ఉన్న స్థితిలో లేరు వారు. అర్థమవుతుందండి? అందుకే క్రీస్తు లేకుంటే అన్నీ సున్నా అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. ఏంటంట? దైవజనులు పాడుతూ ఏమన్నారంటే, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా ఏ రకమైనటువంటి సంతోషము మనకు కలగాలి అన్నా ఏమండి అన్నీ కలిగి ఉన్నటువంటి క్రీస్తును కలిగినటువంటి వారముగా ఉండాలి. ఈ క్రిస్మస్ ముచ్చట్లో ఎంత గొప్ప సంతోషం కలిగింది అంటే పిల్లరా, బహుశా నేను అనుకుంటాను అవ్వమ్మ గారికి ఆదాము గారిని చూసినప్పుడు కలిగిన సంతోషము కంటే, ఆదాము గారికి అవ్వమ్మ గారిని చూసినప్పుడు కలిగిన సంతోషం కంటే ఈ ముచ్చట వినపడగానే ఎక్కువ సంతోషం కలిగినట్లుగా మనం గ్రహించాలి. అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తొట్టిలో, అదిగో తొట్టిలో పౌవళించి ఉన్న ఈ విధముగా సఫలమాయ ఈ దినంబున నావు మోమో నరుని కాపెను, నావు మోమో. అర్థమవుతుందండి? ఏమబ్బిందంటండి? నవ్వు మోము. నవ్వు మోము ఎప్పుడు వస్తుందండి? పెళ్లిలో ఉన్నంత నవ్వుమోకం ఇంకెక్కడన్నా వస్తుందా? చూసారా?
కనుక ఎవరితో పెళ్లి గురించి మాట్లాడుతున్నాను నేను? ఆ అద్వితీయుడైనటువంటి పెళ్లి కుమారునితో పెళ్లి. ఏ పెళ్లి? అద్వితీయుడైనటువంటి. కనుక నేను ఈ పెళ్లి కుమారులతో పెళ్లి గురించి మాట్లాడటంలా. కనుక స్నేహితులారా గమనించండి, అద్వితీయుడైనటువంటి పెళ్లి కుమారునితో పెళ్లి. ఇంకా చెప్పమంటారా? ప్రేమించే పెళ్లి కుమారునితో కాదు, ప్రేమయ్యున్న పెళ్లి కుమారునితో పెళ్లి. ఏంటండి ప్రేమయ్యున్న పెళ్లి కుమారుడు అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. ఏమండి, తిట్టినా ప్రేమిస్తానే ఉంటారు, కొట్టినా ప్రేమిస్తానే ఉంటాడు, ముఖం మీద ఉమ్మి వేసినా ప్రేమిస్తానే ఉంటారు. చెప్పాలి ఇంకా, సిలువ వేస్తా ఉన్నా ప్రేమిస్తానే ఉంటారు. అర్థమవుతుందండి? తిరగబడతా ఉన్నా ప్రేమిస్తానే ఉంటారు. అటువంటి పెళ్లి కుమారుడిని గూర్చినటువంటి సంగతి ముందు తెలియగానే ఆ పెళ్లి కుమారుడితో పెళ్లి కుమార్తెకు వివాహం అవుతా ఉంటే ఆ పెళ్లి కుమార్తెకు ఎటువంటి సంతోషం కలుగుతుంది? అయ్యో, అసలు పెళ్లి సంతోషం అక్కడ కలుగుతుంది. ఏమండి, ఎవరితో పెళ్ళో తెలుసా? ఏమండి, ఎన్ని మారులైనా, ఏ స్థితిలో నుంచైనా క్షమించేటువంటి పెళ్లి కుమారుడితో పెళ్లి. ఏంటంట, ఎంతకాలం ఓర్చుకోమంటావు అని అన్నారు ఆయన. అల్లా అర్థమవుతుందండి. తనను చంపుతూ ఉన్న వారితో ఏమన్నారైనా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. అబ్బా, ఏ పెళ్లి కూతురు కన్నా ఇలాంటి పెళ్లి కొడుకు దొరికారనుకోండి. ఏమండి, ఒక భార్య భర్తను చంపుతా ఉంటే, అయ్యా దేవా, నా భార్య తెలిగి చంపుతుందయ్యా, ఈ భార్యని క్షమించయ్యా అనే భర్త కనపడ్డాడు అనుకోండి, పెళ్ళవుద్దా? ఎంత గొప్ప పెళ్ళది! చప్పట్లు కొట్టే పెళ్ళి అవుతుంది. అర్థమవుతుందండి? పెళ్లి చప్పట. ఏమండి, అంటే ఆపశక్యము కానటువంటి ఆనందాన్ని ఏమండి వెల్లడి చేసేటువంటి సమయం అవుతుంది ఆ పెళ్లి సమయం. బహుశా అవ్వమ్మ గారికి ఆ రోజు అంత గంతులేసి ఉంటది ఆ రోజు. ఏమండి, పెండ్లి చప్పట్టు కొట్టి చప్పట్లేదు గంతులేసినటువంటిదిగా ఇలా అవ్వమ్మ గారిని మనం చూస్తూ ఉన్నటువంటి వారము. ఎందుకని? నవ్వు ముఖము లేని ఏమండి నరునికి నవ్వు ముఖం వచ్చేటువంటి భాగ్యము క్రిస్మస్ ముచ్చట్లో దొరికింది. రైట్ పిల్లరా, మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనములో మరి ఒక క్రిస్మస్ ముచ్చట్ను మనం చూస్తున్నాం. మరియు అతడు సరే షేము దేవుడైనటువంటి యెహోవా స్తుతింపబడునుగాక. చాలు. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే జలప్రళయము తరువాత నోవాహు యొక్క కుటుంబములోనికి ఏమొచ్చింది అని మనం చూస్తే శాపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఎందుకని అంటే నోవాహు యొక్క కుమారుడైనటువంటి హాము తన తండ్రి దిశమలను చూడటాన్ని బట్టి ఏం తెచ్చుకున్నారు? ఏమండి, శాపము తీసుకొని వస్తే ఆ శాపము కనాను మీదికి వచ్చినప్పుడు ఈ సహోదరులైనటువంటి వారు, అయ్యో నా కుటుంబములోనికి శాపం వచ్చింది అని దుఃఖసాగరములో ఉన్నప్పుడు పిల్లరా దేవుడు ఏమందిస్తా ఉన్నారు అని అంటే, పిల్లరా షేము దేవుడైన యెహోవా ఏ దేవుడైతే ఏమండి ఆ శాపము నీకు అందుతా ఉంటే మౌనముగా ఉండి పిల్లరా చూస్తూ ఉన్నారో ఆ దేవుడు నీకే భాగ్యం ఇవ్వబోతున్నారంటే ఆయనను స్తుతించేటువంటి భాగ్యము ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి సందేశాన్ని పిల్లరా క్రీస్తు క్రిస్మస్ ముచ్చటగా ఏం చేశారు చెప్పండి? నోవాహు కుటుంబానికి అందించినటువంటి వారుగా ఉన్నారు. ఎంత గొప్ప సంతోషం! ఎంత గొప్పగా చప్పట్లు కొట్టుంటారు. ఏమండి, దేవునిని స్తుతించేటువంటి స్థితిలోనికి నీ కుటుంబం రాబోతా ఉంది. దేన్ని బట్టి? శాప విమోచన
నీకు కలగబోతా ఉంది. నేను వచ్చి నీ శాపము నుండి నేను నిన్ను విడిపిస్తాను అని పరోక్షముగా దేవుడు వాగ్దానం చేస్తూ, అయ్యా నా శాపము నుంచి విడిపించిన దేవానికి స్తోత్రమని ఆ పూర్తి చేయండి. ఆ దేవుణ్ణి నువ్వు స్తుతించేటువంటి భాగ్యం అనేటువంటిది ఇచ్చేటువంటి పూర్తి చేయాలి. క్రిస్మస్ బాలుడుగా నేను ఈ లోకానికి వస్తూ ఉన్నటువంటి వాడను అనేటువంటి ముచ్చట వినగానే నోవాహు కుటుంబము ఆ రోజు ఏ పండుగ చేసుకొని ఉంటారు? స్నేహితులారా గమనించండి, పెళ్లి పండుగ చేసుకొని ఉంటారు. స్నేహితులారా గ్రహించడానికి ప్రయత్నం చేయండి, కొంచెం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే. అందుకే గల్తీ పత్రికలో పౌలు గారు అంటారు, ఆయన శాపగ్రాహి ఆయను అని అంటారు. ఏం చేశారంటండి? మన శాపములను గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక బాగా ఆలోచన చేయండి, శాపము నుంచి విడిపించేటువంటి దేవుడుగా ఆయన ఈ లోకానికి వస్తాను అని చెప్పినటువంటి ఆ క్రిస్మస్ ముచ్చటే ఏంటి చెప్పండి? పెళ్లి చప్పట. శాపం ఎప్పుడైతే పోతుందో అప్పుడేం జరుగుద్ది చెప్పండి? ఎప్పుడూ పెళ్లి సంతోషం ఉంటది, అవునా కాదా? కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అందుకే దైవజనులు అన్నారు, షేము దేవ వందనంబు చెప్పబడియెనో, షేము దేవ వందనంబు చెప్పబడియెనో, భూమి స్తుతుల నందుకొనిడి పూజనీయుడు, గాను బుట్టవచ్చెను, భూమి క్రిస్మస్, భూమి క్రిస్మస్ భోగమొందెను. కనుక స్నేహితులారా గమనించండి, భోగము అంటే అర్థం ఏంటి అంటే ఆనందం, పొందు, సంతోషం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే భూమికి ఏమండి ఏ భోగం వచ్చిందంటండి? ఆనందించేటువంటి భోగం వచ్చిందంట, సంతోషించేటువంటి భోగం వచ్చిందంట. కనుక ఆ రోజు షేము కుటుంబము పెండ్లి చప్పట్లు కొట్టినట్లుగా దేవుణ్ణి ఏమండి స్తుతిస్తూ ఆయనను ఆరాధించినటువంటి వరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయన సహవాస భాగ్యము పోగొట్టుకున్నటువంటి వారికి ఆయన సహవాస భాగ్యము అనుగ్రహించబడుతుంది అనేటువంటి ముచ్చట ఏం చేశారంటే దేవుడు పిల్లరా తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు క్రిస్మస్ ముచ్చట్లో. మరి ఒకటిగా ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం అమ్మా. నిన్ను ఆశీర్వదించు వారిని 2-3 వచనాలు చదవండి. అది నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలండి. ఏమండి? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఈ యొక్క వార్త అబ్రహాము గారికి దేవుడు పంపించారు. అంటే ఒక ముచ్చట చెప్పడానికి వచ్చారు దేవుడు. ఎవరికండి? అబ్రహాము గారికి. అబ్రహాము గారు ఏ స్థితిలో ఉన్నారు? అబడికి 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడుగా ఉండి ఆశీర్వాదము అనేటువంటిది లేనివాడుగా ఉన్నటువంటి అబ్రహాము గారికి ఏమండి దేవుడు ఏమొచ్చాడు చెప్పారో తెలుసా? నువ్వు ఆశీర్వాదము లేకుండా ఉండటం కాదు, నిన్నే ఆశీర్వాదం చేస్తాను. ఏం చెప్పినానా? నిన్నే ఆశీర్వాదంగా మార్చేస్తాను. నువ్వు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేస్తాను. ఎంత పండుగ చేసుకుంటాడు ఆయన? ఏమని దేవదాసయ్య గారు అన్నారు, ముసలోడికి దసరా పండగ అయింది అన్నారు. ఏ పండగ అంట? ఏమండి ఎంత పండగ చేసుకున్నారు? ఆదికాండం 18వ అధ్యాయంలో నుంచి దైవజనులు మాట్లాడుతూ సింధూర వనములో అబ్రాహాము గారు కూర్చున్నప్పుడు దేవుడు అబ్రాహాము గారి దగ్గరికి రాగానే పరిగెత్తుకొని వెళ్ళి
సాష్టాంగ పడినటువంటి ఆ స్థితిని చూస్తూ ఈ ముసలోడికి ఏంటి దసరా పండగ అయిపోయిందన్నారు అయ్యగారు. కనుక ఆ 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ ముసలాయన ఇంచుమించుగా అప్పటికి 80 సంవత్సరాలు దాటి ఉండొచ్చు. అంటే 12వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి మధ్య సంవత్సరాలు గడిచిపోయాయి కదా. ఏం చేస్తున్నాడంట, పరిగెడతా ఉన్నాడంట. ఎందుకని? పండుగ సంతోషం వచ్చిందిగా. అలాగునే ఈ 12వ అధ్యాయములో నువ్వే ఆశీర్వాదముగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదం కోసం ఎదురు చూడటం కాదు. పూర్తి చేయండి. నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వు ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదించేస్తాను. నాయనా, అదే ఆ పెండ్లి పండుగ. అంటే ఆ మాట అనగానే అంటే ఏమైపోయారు అబ్రహాము గారు? ఆ మాట అనగానే ఆ మాటలో ఏముంది? నువ్వు నేను ఏకమైపోతాం. ఏకమైపోయే భాగ్యాన్ని ఏమంటారు? పెళ్లి భాగ్యం. కనుక నీ గర్భములోనికి నేను వస్తాను అని పరోక్షముగా దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి పూర్తి చేయండి. అబ్రహాము గారు ఎవరితో ఏకమైనటువంటి స్థితి అనేటువంటిది అనుగ్రహించబడుతుంది అనే సంగతి తెలియచేయబడింది అంటే నేను ఏకమైపోతాం అనేటువంటి సంగతి తెలియచేయబడింది. కనుక పెళ్లిలో ఏమండి, ఒక పురుషుడు ఒక స్త్రీ ఎలాగైతే ఏకము చేయబడతారో దేవునితో మానవుడు ఏకము చేయబడేటువంటి ఆ స్థితిని అబ్రాహాము గారు చూసి, అంతకుముందు 75 సంవత్సరాల నుంచి సృష్టి పూజలో ఉన్నాడు ఆయన. తాను తెలియనటువంటి దేవునికి తనకు తెలిసినటువంటి వారిని తెలిసినటువంటి వాటిని దేవుళ్ళుగా భావించి ఆశీర్వాదమే లేనటువంటి వాడుగా ఉన్నటువంటి ఆయన ఆశీర్వాదం అయ్యేటువంటి భాగ్యము నీకు ఇవ్వబడుతుంది అనేటువంటి ముచ్చట వచ్చి దేవుడు చెప్పగానే ఆ ముచ్చటను చూసి అబ్రహాము గారు పెళ్లిలో ఎట్లా చప్పట్లు కొడతారో బహుశా నేను అనుకుంటాను శారమ్మ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత పండుగ చేసుకున్నాడో నాకు తెలియదు కానీ ఇలా ఈ వాగ్దానము పూర్తి చేయండి. అబ్రహాము గారికి ఇవ్వబడగానే ముచ్చట దేవుడు వచ్చి చెప్పగానే ఏమండి, పెళ్లి పండగ చేసేసాడు చప్పటి. కనుక అందుకే దైవజనులు అన్నారు, అందరి వంశంబులు నీ యందు దీవెనా, అందరి బొందునంచు నబ్రమునకు నందెను వాకు, అందే క్రీస్తు యూదులకును అన్యజనులకు విశ్వమంతటికి విందు చేసేటువంటి భాగ్యం ఏమండి ఎవరికి వచ్చిందండి? అబ్రాహాము గారికి వచ్చింది. ఏ విందు? పెండ్లి విందు. విశ్వమంతటికి పెండ్లి విందు చేసేటువంటి భాగ్యం అబ్రాహాము గారికి వచ్చింది. ఆశీర్వాదమే లేనటువంటి అబ్రాహాము గారు ఆ భాగ్యములోనికి రావటాన్ని బట్టి ఏం చేశారో తెలుసా? అందుకే ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం బహుశా 6వ వచనంలో అనుకుంటాను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గారు ఏం చేశారంటే అండి, ఒట్టి విందు కాదు, అది గొప్ప విందు చేశారని ఉంది నా బైబిల్లో. ఎట్లాంటి విందంట? కనుక స్నేహితులారా గమనించండి. బహుశా నేను అనుకుంటాను ఈ ఆశీర్వాదముగా ఉందువు అనేటువంటి మాటను ఇస్సాకులో చూచుంటాడు ఆయన. ఎవరైనా? అబ్రాహాము గారు. కనుక స్నేహితులారా బాగా గమనించండి. అలాగున దేవుడే నా గర్భాన కుమారుడుగా పుడతాడు అనేటువంటి ఆ సంగతి వినబడగానే సంతానము లేనటువంటి అబ్రాహాము గారికి ఏమైపోయిందో తెలుసా? ఏమండి, పెండ్లి చప్పట చేసేటువంటి సంతోషం అయిపోయింది. కనుక ఈరోజు ఎవరైతే నా దేవుడు నా కొరకు నరుడుగా పుట్టాడు అనేటువంటి సంగతిని నమ్మినటువంటి వారుగా ఉన్నారో, ఏమండి, ఆయనను కుమారునిగా స్వీకరించినటువంటి వారుగా ఉన్నారో వారికి ఏ చప్పట చేసే ధన్యత వస్తుంది చెప్పండి? పెండ్లి చప్పట చేసేటువంటి ధన్యత వచ్చేటువంటిదిగా ఉంటది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే ఈ క్రిస్మస్ నిమిత్తము అనేక చోట్ల విస్తరించి ఆర్భాటముగా ఏమండి, నా దేవుడు నా కొరకు నరుడుగా పుట్టారని ఏమండి గృహాల మీద నక్షత్రాలు లేకపోతే లైటింగ్ ఇట్లాంటి వాటిని
చెప్తూ ఏం చేస్తా ఉన్నారంటే ఆ ఖర్చును గురించి ఆలోచించక ఏమండి పెండ్లిలో ఎలాగైతే ఖర్చును గురించి ఆలోచించక సంతోషాన్ని వెల్లడి చేస్తారో అలాగున ఆయన యొక్క ఆది రాకను గూర్చినటువంటి సంగతిని వెల్లడి చేయటానికి అనేకులు ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా ఆదికాండ గ్రంథము సంఖ్యాకాండ గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలండి, బాగా వినండి. నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించటాన్ని ఎవరు చూశారు అమ్మా? అయ్యో, ఎవరు చూశారు? పోనీ పై వచనం చదవండి. అది బిలాము. అర్థమవుతుందండి. నాటి కాలానికి ఏమండి ప్రవక్తగా ఉన్నటువంటి బిలాము గారు ఏమండి దేవజనాంగము వైపు చూస్తూ నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవజనాంగాన్ని చూసి చింతలో ఉన్నటువంటి బిలాము గారికి ఏమండి ఎప్పుడైతే నక్షత్రము యాకోబులో ఉదయించును అని ఒక ముచ్చట దేవుడు వచ్చి చెప్పారో, ఏం చెప్పారు? ముచ్చట చెప్పారు. నువ్వు విచారించాల్సినటువంటి అవసరం లేదు, నీకు ఒక ముచ్చట చెబుతాను విను అని ఏం చెప్పారో తెలుసా? నక్షత్రము యాకోబులో ఉదయించును అని తెలియచేశారు. కనుక నక్షత్రం అంటే ఏంటి? ప్రకాశించేటువంటిది. ఏమండి నక్షత్రం అంటే ఏంటి? నడిపించేటువంటిది. నక్షత్రం అంటే ఏంటి? ఆకర్షించేటువంటిది. నక్షత్రం అంటే ఏంటి? కళాద్దేటువంటిది. దైవజనులు ఏం పాడారు? కళగల జన్మార్ధకరుడు వాచెను, కళగల జన్మార్ధకరుడు వాచెను. ఏంటంట? ఏ కాళ వచ్చింది ఆయన రాగానే? చెప్పాలి. యోసేపు గారికేమో భరించే కాళొచ్చింది. ఏమండి మరియమ్మ గారికేమో ధరించే కాళొచ్చింది. పూర్తి చేయండి. గొల్లలకేమో నమస్కారం చేసే కళ, ప్రకటించే కాళొచ్చింది. చెప్పాలి. ఇంకా సుమియోని గారికేమో ఎత్తుకునే కాళొచ్చింది. ఏమండి జ్ఞానులకేమో ఆరాధించే కాళొచ్చింది. రాలేదా? పోయిన సంవత్సరం చెప్పాము ఇవన్నీ, అడుగును పడ్డాయా? కనుక స్నేహితులారా గమనించండి. అన్నమ్మ గారికేమో దేవుని ముఖం చూసే కాళ్ళు వచ్చింది. అన్నమ్మ గారే ఎవరి కుమార్తె? పనుయేలు కుమార్తె. పనుయేలు మాటకు అర్థం ఏంటి? దేవుని ముఖం. కనుక దేవుని ముఖము అని పేరు కలిగినటువంటి ఆవిడ దేవుని ముఖము చూసేటువంటి ఏమండి దేవుని ముఖము అని పేరు కలిగినటువంటి ఆయన కుమార్తెగా ఉన్నటువంటి ఆవిడ సాక్షాత్తు దేవుని చూసేటువంటి కాళ్ళ వచ్చేసింది. అర్థమవుతుందండి. కనుక సరే, సంగతి మనం కొద్దిగా ఆలోచన చేస్తే ప్లరా నక్షత్రము యాకోబులో ఉదయించును అనేటువంటి మాట వినగానే బిలాము గారు ఏమండి పెండ్లి చప్పట కొట్టేశారు. అమ్మా, మానవునికి ఇంత గొప్ప భాగ్యం దొరకబోతుంది. మానవులందరికీ, సర్వమానవాళికి ఏమండి సర్వలోకనాథునితో కళ్యాణ భాగ్యము సంభవించబోతా ఉంది. ఆయన సరసన కూర్చునేటువంటి భాగ్యము సంభవించబోతా ఉంది అని సంతోషించినటువంటి వారుగా ఉన్నారు. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారు? అక్షయమగు చుక్కయొకటి యాకోబులో, యాకోబులో లక్షణముగా బుట్టవలయును ధాత్రిపై, రక్షణార్థులే సదా నిరీక్షించెడు, బగు రక్షకుడు దయించే. ఏ చుక్క అంట? ఈ చుక్క
అక్షయమైన చుక్క. బాగా వినండి. క్షయమైనటువంటి చుక్కలో నుంచి అక్షయమైనటువంటి చుక్క రాబోతా ఉంది. నువ్వు ఆశీర్వాదం కోరుకున్నావు కదా, ఎవరో యాకోబు. ఆశీర్వాదం కోరుకొని భోజనాన్ని కూడా అమ్ముకున్నావు కదా, జ్యేష్ఠత్వాన్ని కోరుకొని. ఆశీర్వాదం కోరుకొని నేనే ఏశావునని నీ తండ్రి దగ్గరికి వెళ్ళావు కదా యాకోబు. ఈ క్షయమైనటువంటి నీవు పూర్తి చేయండి, అక్షయమైనటువంటి చుక్కగా ఒకరోజు మారబోతున్నావు. నీ గర్భములో నుంచి అక్షయమైనటువంటి నక్షత్రముగా నేను వచ్చి నిన్ను అక్షయుడుగా చేయబోతున్నాను అనేటువంటి ముచ్చట చెప్పారు దేవుడు యాకోబు గారితో. ముచ్చట చెప్పారు, క్షయమైపోయేటువంటి నిన్ను అక్షయునిగా చేయబోతున్నాను అనేటువంటి ముచ్చట. అందుకే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో మాట్లాడుతూ, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనును. అర్థమవుతుందండి? స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇలాగున నిదానించి ఏమండి క్రిస్మస్ ముచ్చట మనం అందుకోగలిగితే క్రిస్మస్ ముచ్చట మనం అందుకోగలిగితే ఎప్పుడు పెండ్లి చప్పటలోనే ఉండేటువంటి వారముగా ఉంటాం. మీరు చదవగలిగితే హోషేయ గ్రంథము 3వ అధ్యాయము, క్షమించండి, హగ్గయి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్టు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఇదే పెళ్లి చప్పటంటే. అర్థమవుతుందండి ఎందుకు యెహోవా యందు ఆనందం? ఏమండి, పోయేటువంటి నేను అక్షయుడుగా మార్చబడబోతా ఉన్నాను. దీన్ని బట్టి అక్షయమైనటువంటి చుక్క ఏమండి దేవజనాంగముగా అయినటువంటి యాకోబులో నుంచి జన్మించటాన్ని బట్టి నాకు అక్షయుడయ్యేటువంటి భాగ్యము దొరకబోతా ఉంది అనేటువంటి సంగతిని పిల్లరా ఈ క్రిస్మస్ ముచ్చట్లో వినినటువంటి ఆ రోజు యాకోబు గారు కావచ్చు, బిలాము గారు కావచ్చు, నేటి దినమందు వింటూ ఉన్నటువంటి మనము కావచ్చు, పిల్లరా ఏం చేస్తామో తెలియదు, ఏం చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా ఉన్నాను చెప్పండి. పెండ్లి చప్పట. ఏంటి పెండ్లి చప్పట? ఎప్పుడు పెండ్లి ఆనందముతో ఏమండి ఊరేగేటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి వారముగా ఉన్నాం. అందుకే పెండ్లి చప్పటనిచ్చినటువంటిది క్రిస్మస్ ముచ్చట. కనుక మరి ఒకటిగా మనం చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 7:14 చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. చాలండి స్నేహితులారా, గమనించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని మీరు చూస్తే దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెగ్గుము, నేను పిల్లలను కన్నాను, వాళ్ళని గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు దుఃఖపడతా ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా ఏమైపోయారంటండి? కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయారంట. ప్రవక్త అయినటువంటి యెషయా ఏమండి కన్నీటితో ధ్యానములోనికి వెళ్ళి దేవుని వైపు చూస్తా ఉంటే, యెషయా నువ్వు బాధపడబాకు, ఇదిగో నీకు ఒక ముచ్చట చెప్పడానికి వచ్చాను అన్నారంట. ఏంటా ముచ్చట? కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటది, ఆ కుమారుని ద్వారా ఏం దొరుకుద్ది మీకు? దేవుని తోడు దొరుకుద్ది. దేవుని తోడు పోగొట్టుకొని తిరుగుబాటు చేసినటువంటి, దేవుని మీదే తిరుగుబాటు చేసినటువంటి ఈ మానవులందరూ కూడా
దేవుని తోడులోనికి వచ్చి దేవుని ప్రక్కన కూర్చునేటువంటి భాగ్యాన్ని అందుకోబోతున్నారు అనేటువంటి క్రిస్మస్ ముచ్చట ఏమండి ప్రవక్త అయినటువంటి యెషయా గారికి ఏమైంది చెప్పండి? పెళ్లి చప్పట్లు కొట్టే అంత ఆనందం ఇచ్చింది. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే అందుకే దైవజనులు అన్నారు, మరియ పుత్ర నామమే మానుయేలగున్, మరియ పుత్ర నామమే నరులకు దేవుండే తోడు నిరతము వరకున్, దరిని దేవుడుండుగాన వెరువమెన్నడున్, పరమాదేవుని సహవాసము లభించెన్. పరమందున్నటువంటి దేవుని యొక్క సహవాసము భూలోక వాస్తవ్యులమైనటువంటి మనకు ఏమండి అందించినటువంటి ముచ్చటే క్రిస్మస్ ముచ్చట. ఈ ముచ్చటే ఏం చేసిందో తెలుసా? నిత్యము పెళ్లి చప్పట్లు కొట్టేటువంటి, పెళ్లి చప్పట కలిగి ఉండేటువంటి, ఆ పెళ్లి ఆర్భాటం, పెళ్లి సంతోషాన్ని వెల్లడి చేసేటువంటి స్థితి కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చాలండి, బాగా వినండి. దేవకుమారులుగా వచ్చినటువంటి మనము దేవకుమారత్వాన్ని పోగొట్టుకోవటాన్ని బట్టి దేవుడే మానవ కుమారుడై పూర్తి చేయండి మనకే భాగ్యం ఇచ్చారు, దేవకుమారత్వాన్ని ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. దేవకుమారుని బట్టి వాగ్దానము బట్టి చాలండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా గారికి దేవుడు చెప్పినటువంటి మరొక ముచ్చట ఏంటంటే, ఇదిగో మీకు ఏమండి శిశువు పుట్టబోతున్నాడు, మీకు కుమారుడు అనుగ్రహించబడబోతున్నాడు అనేటువంటి ఆ ముచ్చట ఉందో చూసారా? ఏ కుమారుడు చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అండి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఇన్ని బిరుదులు కలిగినటువంటి ఆయన మీకు కుమారుడుగా పుట్టబోతా ఉన్నాడు. కనుక ఈ 5 దివ్యమైనటువంటి స్థితులు కలిగినటువంటి ఆయన్ను మీరు పోగొట్టుకున్నారు. ఆయన ఈరోజు మీకు కుమారుడుగా పుట్టబోతా ఉన్నారు అనేటువంటి సంగతి నాటి కాలంలోనే క్రీస్తు ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఈ ముచ్చట వచ్చి దేవుడు చెప్పగానే ఏమండి ఎంత పండగ చేసుకున్నారో ఎవరైనా? యెషయా ప్రవక్త. ఏంటి ఆ పండగ అంటే, వెనుకదీయదు వినయాభూషణులకు వేళ వచ్చెను, వినయా. కనుక క్రిస్మస్ లో ఉన్నటువంటి చప్పట ఏంటంటే పెళ్లి చప్పట. ఏంటి చప్పట అంటే, దేవుని తోడు పోగొట్టుకున్నటువంటి మానవునికి, అంటే దేవుని తోడు పోగొట్టుకున్నటువంటి మనకు ఏమండి దేవుని యొక్క తోడు ఏమండి కుమారునిగా అతి సన్నిహితముగా ఏమండి దొరికేటువంటి భాగ్యము అనుగ్రహించబడింది. అందునిమిత్తము లరా చప్పట్లు కొట్టేటువంటి పండుగే ఈ పెళ్లి పండుగ. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చాలు. కనుక మోడువారిపోయినటువంటి యెషయా యొక్క మొద్దు నుంచి, అంటే ఆ వంశములో నుంచి చిగురు పుట్టును అని దేవుడు ఏం చేశారంటే ప్రవక్త అయినటువంటి యెషయా గారికి తెలియచేస్తా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక దావీదు యొక్క వంశము ఏమైపోయింది అంటే, చెప్పండి ఒకసారి, దారి తప్పిపోయి మొద్దుబారిపోయినటువంటి స్థితిగా, మోడువారిపోయినటువంటి స్థితిలో ఉంది. కనుక ఆ మొద్దులో నుంచి చిగురుగా ఏమండి
దేవుడు ఈ లోకానికి వచ్చేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతిని ఒక ముచ్చటగా చెప్పినటువంటి వారుగా ఉన్నారు దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారికి. కనుక ఆ ముచ్చట వినగానే ఈ ప్రవక్తకు ఆ దావీదు గారికి కూడా ఏం చెప్పండి, పెండ్లి చప్పట్లు కొట్టినటువంటి సంతోషమైనట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక మొలకల్లెత్తవలే యెషై మొద్దునందున, మొలకల్లెత్తవలే యెషై వృక్షము జన్మార్థకరుడు వాచెను కళగల. సరే, మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము, ఎఫ్రతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏరబోయేవాడు నీలో నుండి వచ్చును. చాలండి స్నేహితులారా, బాగా గమనించండి. బెత్లెహేము అనేటువంటిది ఏ గ్రామం అంటండి? అల్పమైనటువంటి గ్రామం, స్వల్పమైనటువంటి గ్రామం, ఎన్నిక లేనటువంటి గ్రామం. ఈ ఎన్నిక లేనటువంటి గ్రామములో నుంచి పూర్తి చేయండి, ఇశ్రాయేలీయులను ఏలబోయేటువంటి రాజు వచ్చును అని పిల్లరా దేవుడు మీకా ప్రవక్తతో ఏం చేస్తున్నారు చెప్పండి? వాగ్దానం ఇస్తూ ఉన్నట్టు, ముచ్చట చెప్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మీకా, నువ్వు బాధపడబాకు, ఈ బెత్లెహేము అల్పమైన గ్రామం అని నువ్వు ఏం చేయబాకు, బాధపడబాకు. ఈ అల్పమైన గ్రామములో నుంచే ఇశ్రాయేలీలందరినీ కూడా ఏలబోయేటువంటి వాడు ఈ లోకానికి రాబోతా ఉన్నారు అనేటువంటి సంగతి, అంటే ఆయన యొక్క జనన వార్తను గురించినటువంటి ప్రవచనాన్ని ముచ్చటగా తెలియచేయటాన్ని బట్టి ప్రవక్త అయినటువంటి మీకా ఏం చేశారు చెప్పండి? అయ్యో, పెండ్లి చప్పట్లు కొట్టినటువంటి వారుగా ఉన్నారు. పెండ్లి సంతోషాన్ని వెల్లడి చేసి దేవుణ్ణి స్తుతించినటువంటి వారుగా ఉన్నారు. అల్పమైన బేత్లెహేమునందు క్రీస్తు, అల్పమైన నిల్పవలెదు తనదు జన్మ నిజ చరిత్రను, అల్పులందు సైతం అల్పమైన యూళ్లలో స్వల్పారాక్ష స్థాపకుడై వచ్చి స్వల్ప ఏంటండి ఆయన నిజ చరిత్రను నిలపటానికి ఏమండి ఈ అల్పమైనటువంటి గ్రామాన్ని కోరుకోవటాన్ని బట్టి ఆ గ్రామం అంతటికి ఏ చప్పట్లు కొట్టే భాగ్యం వచ్చిందో తెలుసా? రైట్, పెండ్లి చప్పట్లు కొట్టేటువంటి భాగ్యం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23:5, త్వరగా సహాయం చేయండి. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొంచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. చాలండి. కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ ఇర్మియాని ఏమన్నారంటే విలాప ప్రవక్త, విలపించేటువంటి ప్రవక్త అన్నారు. ఇర్మియా ఎప్పుడు ఏడుస్తానే ఉండేవారంట యెరూషలేము పరిస్థితి చూసి. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరికి దేవుడు వచ్చి ముచ్చట చెప్తా ఉన్నారు. ఏంటో తెలుసా? ఏమండి, నీ గర్భములో నుంచి ఏమండి రాజు వస్తాడు, ఆయన నీతి న్యాయములను స్థాపిస్తాడు అనేటువంటి సంగతిని తెలియచేయటాన్ని బట్టి ఆ క్రిస్మస్ ముచ్చట, రాజుగా దేవుడు వచ్చేటువంటి ఆ ముచ్చటను పూర్తి చేయండి, వెల్లడి చేయటాన్ని బట్టి ప్రవక్త అయినటువంటి ఇర్మియా
పెళ్లి చప్పట్లు కొట్టినటువంటి వారుగా ఉన్నారు. ఇక త్వరగా చదివేస్తున్నాను. ఇక క్రొత్త నిబంధనలోనికి వస్తే మత్తయి సువార్త 1 అధ్యాయం 24వ వచనములో ఏమండి యోసేపు గారికి ఏమండి వచ్చినటువంటి క్రీస్తు ముచ్చటేమిటో తెలుసా? బాగా వినండి. చేర్చుకునేటువంటి వరుసలోనికి నడిపించబడ్డారు. యోసేపు గారు ఏ వరుసలోనికి వచ్చారు? ఎవరిని చేర్చుకునే వరుసలోనికి వచ్చారు? బాగా వినండి. శిక్షించవలసిన వారిని చేర్చుకునేటువంటి వరుసలోనికి వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం మరియను రాళ్ళురువి చంపాలి. కానీ ఆ మరియను చేర్చుకునేటువంటి వరుసలోనికి పూర్తి చేయండి. పిల్లరా, యోసేపు గారు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అంత ఈ వరుస ఎవరి వరుస? అది పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు వరుస. మన శిక్షలన్నిటినీ తన మీద వేసుకున్నటువంటి వరుస. శిక్షించబడవలసినటువంటి మనల్ని చేర్చుకునేటువంటి వరుస. ఆయన ఏమన్నారు? ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను. సరా పిల్లరా, ఆ వరుసలోనికి ఎవరిని తీసుకొని వెళ్ళారు దేవుడు? క్రిస్మస్ ముచ్చట్లో ఎవరిని తీసుకొని వెళ్ళారు? యోసేపుని తీసుకొని వెళ్ళారు. అంటే యోసేపు ఎక్కడ కూర్చున్నాడు అన్నమాట? అప్పటికే మరియని చేర్చుకోగానే యోసేపు ఎక్కడ కూర్చున్నట్లు లెక్క? అయ్యో, పెళ్ళిలో కూర్చున్నాడు. ఎవరితో పెళ్ళిలో? మరియతో కాదు. అది కనుక దేవుని సింహాసనం మీద దేవుని పక్కన కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించారు. కనుక ఈ వరుసలోనికి మనం రావాలి. మరి ఒకటిగా మనం చూస్తే ఏమండి, లూకాసు వార్త 1 అధ్యాయం 38వ వచనములో మరియా ఏమండితో క్రిస్మస్ ముచ్చట ఏం చెప్పిందో తెలుసా? మరియ విన్నటువంటి క్రిస్మస్ ముచ్చట మరియని ఏం చేసిందో తెలుసా? ప్రభు మాట వినేటువంటి వరుసకు, ప్రభు మాటకు లోబడేటువంటి వరుసలోనికి తీసుకుని వచ్చింది. కనుక ఈ వరుస ఏ వరుస? బైబిల్ మిషన్ వరుస. ఆయన మీతో చెప్పున్నది చేయి. యోసేపు వరుస ఏ వరుస? బైబిల్ మిషన్ వరుస. ఆయన మీతో చెప్పున్నది చేయి. కనుక సరే, మరియ ఎప్పుడైతే ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అనే మాట వాడేసిందో అప్పుడు ఏమైపోయింది చెప్పండి? మరియా పెళ్లి కుమార్తె అయిపోయింది కదా. కనుకనే పెళ్లి చప్పట్లు కొట్టింది. లూకాసు వార్త 9వ అధ్యాయము ఇంకా అక్కడ దానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ పెళ్లి కుమారుడు ఎలాగైతే ధరించుకున్నాడో అలాగున సహింపును ధరించుకున్నటువంటిదిగా మరియను మనం చూస్తాం. యోసేపు గారు పెళ్లి కుమారుడు ఎలాగైతే ఏమండి సమస్త మానవాళ్ళని భరించారో అలాగూ నిందలు భరించినటువంటి స్థితిలోనికి యోసేపు గారు వచ్చినటువంటి స్థితి మనం చూస్తున్నాం. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనములో ప్రభు యొక్క మహిమను చూసేటువంటి ముచ్చట తీరింది. ఎవరికి? మందకాపరులైనటువంటి వారికి. కనుక ఈ ముచ్చట, క్రిస్మస్ ముచ్చట ఏం చేసిందంటే దేవుని మహిమను ఒకప్పుడు మేము చూడలేకపోయాం, ఈరోజు చూచేటువంటి భాగ్యం దొరికింది అనేటువంటి ముచ్చట తీరగానే ఏమండి వాళ్ళు సంతోషముతో పెళ్లి చప్పట్లు కొట్టినటువంటి వారుగా ఉన్నారు. రైట్. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనములో ఏమండి సిమియోను గారికి ఎత్తుకునేటువంటి ముచ్చట తీరింది. భక్తుడయ్యుండి నిరీక్షిస్తూ ఉన్నటువంటి సిమియోను గారు ఆయన చేతులతో ఎత్తుకునేటువంటి పూర్తి చేయండి. ఎంత గొప్ప ధన్యం దొరికిందో. ముచ్చట తీరింది. ఆ దేవుణ్ణి నేను ఎప్పుడు చూస్తానో అనుకున్నటువంటి ఆయన ఏం చేశాడంట? చూడటం ఏంటి, ఎత్తుకొని చేతిలోకి వచ్చేసాడంట. అర్థమవుతుందండి? కనుక ఆ సంతోషానికి పెళ్లి చప్పట్లు కొట్టారు నాదా అని అంటూ. ఇక చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే దేవుని ముఖము చూసేటువంటి ముచ్చట ఏమండి క్రిస్మస్ ముచ్చట్లో అన్నగారికి తీరినట్లుగా మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని ముఖము ఎప్పుడైతే చూసిందో ఏం జరిగిపోయింది చెప్పండి? అన్నగారు ఆయనను చూసినా అంతయు సరియను దేవుని రూపములోనికి మారిపోయింది. పెళ్లి చప్పట్లు కొట్టింది. కనుక ఈ అనుభవాలు సంపాదించుకొని క్రిస్మస్ ముచ్చట్లు నిత్యము ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటూ యేసు ప్రభువు వారు ఏమన్నారు చెప్పండి? లూకాసు వార్త 10వ అధ్యాయం 48వ వచనంలో మరియ ఉత్తమమైనటువంటిది ఏర్పరచుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చొని
ఆయన చెప్పేటువంటి సంగతులు వినటం ద్వారా ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వారు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం విన్నారు చెప్పండి? క్రిస్మస్ ముచ్చట్లు విన్నారు. ఈ ముచ్చట్లే వారు యుగ యుగాలు పెండ్లి చప్పట్లు కొట్టే ధన్యతలోనికి తీసుకొని వెళ్ళి అట్టి ధన్యత మనకును తండ్రి అనుగ్రహించునుగాక. ఆమేన్.